విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా సునీత గారు మీ దగ్గరకు వద్దాం. సునీత గారు, నేను ఇంతకుముందు అన్నట్టు బండి సంజయ్ గారు కూడా స్పందించారు. ముందుగా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు ఏ రకంగా చూస్తుంది బీజేపీ పార్టీ? అందరికీ నమస్కారం అండి. నమస్తే. 6 టీవీ ప్రేక్షకులకు, మీకు, మా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఎంత జుగుప్సకరంగా ఉన్నాయంటే వినడానికి అసహ్యంగా ఉన్నాయి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఒక జ్ఞానం కూడా లేకుండా రోడ్డు మీదకి ఎక్కి తొండలిడుస్తా, తోలొలుస్తా, ఇట్లాంటి చిల్లర మాటలు ఈ ఒక్కటే కాదు సార్. నేను ఒక మహిళగా మళ్ళీ తిరిగి చెప్పలేనంత బూతులు మాట్లాడుకుంటున్న సందర్భం మనం చూస్తున్నాం. మనము ప్రజలకి ఏం సందేశాన్ని ఇస్తున్నాము? ఇప్పుడు కేసీఆర్ గారైనా కూడా కొన్ని ఆచితూచే మాట్లాడాలి. తను ఒక ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. తను అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండ్రు. ఈ రాష్ట్రంలో నేనేం చేసినా నువ్వే విధంగా చేస్తున్నావు అని తను ప్రశ్నించాల్సింది. వాళ్ళు ఇస్తానన్న ఏదైతే 6 గ్యారంటీలు కానివ్వండి, ఎక్కడెక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యిందో వాటిని ప్రశ్నించాలి ఒక ప్రతిపక్ష నాయకుడిగా. అది కాకుండా ఆయన పర్సనల్ గా వెళ్ళడం అంటే ఇక్కడ కాదండి సునీత గారు, ఇక్కడ నాకు తెలిసి కేసీఆర్ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారిని పేరు ఎక్కడ కూడా ఆయన ఎత్తలేదండి. ఎక్కడ ఎత్తకుండా ఆ పాలన పైన మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఎక్కడ ఆయన కూడా అన్నారు కదా సార్, తోలొలుస్తా అది ఇది అని ఆయన అన్నాడు. గతంలో కూడా మనం విన్నాము, చాలా ఉన్నాయి. మీ జర్నలిస్టులను కూడా 10 కిలోమీటర్ల లోతుకు పాతి పెడతామన్న కాలం కూడా చూసినాం. ఎవరైనా కూడా కరెక్ట్ గా మాట్లాడుతుండ్రని అయితే మనం ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక ముఖ్యమంత్రి గారి దగ్గరకు వస్తేనైతే అసలు పట్టపగ్గాలు లేవు, నోరుకు అదుపు ఏది ఉండదు. ఎవరినైనా సరే ఆరి తోరి అని అసలు అడ్డంగా మాట్లాడతారు సార్. ఒక మహిళగా నేను ఆయన మాటల్ని రిపీట్ చేయలేను, అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు భవిష్యత్తులో మేమంతా రాజకీయ నాయకులుగా వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రభుత్వాలలో ఉండాలి అంటే ఔత్సాహికంగా మేము ఏదైతే అప్కమింగ్ లీడర్లకు చూస్తుంటే అబ్బా ఈ విధంగా డిబేట్ చేయాలంటే కూడా బాధాకరంగా ఉంది సార్. ఈ విధమైన భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు అయితే ఎందుకు అంత సోయి లేకుండా అంత కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఆయన మాట్లాడాల్సిన లాంగ్వేజ్ చాలా ఉంది, మాట్లాడొచ్చు, నిలదీయొచ్చు. ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే నీరు నిధులు నియామకాలు ఆశయంతో 1200 మంది బిడ్డల్ని పోగొట్టుకొని మనం సంపాదించుకున్న ఈ తెలంగాణలో నువ్వేం చేసినావు అనేది మనం ప్రశ్నించవచ్చు. మనం 7-8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినాము, ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించిన పరిస్థితి చూసినాం. ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తే ఈ రోజు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినా కూడా ఆ ప్రతిపక్ష పాత్రను కూడా నువ్వు సక్రమంగా చేయకుండా ఫామ్ హౌస్ లో పండుకొని ఎక్కడైతే ఈ కాంగ్రెస్ పార్టీల అవినీతి కార్యక్రమాలు కానీ, మరి రియల్ ఎస్టేట్ భాగోతం కానివ్వండి, ఇక్కడ ఎన్నో జరుగుతా ఉన్నాయి, మనం చూస్తున్నాం. రోజు ప్రశ్నిస్తూనే ఉన్నాం. రైతులకు రుణమాఫీ రాక, రైతులకు బోనస్ రాక, ఏదైతే మనకు ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఇస్తానని ఇయ్యక, కులం బంగారం ఇస్తానని ఇయ్యక, ఇవన్నీ ఏదైతే వాగ్దానాలు వాళ్ళు చేయట్లేదు అది ఆయన మాట్లాడవచ్చు, ఈయన మాట్లాడవచ్చు. అదేం మాట్లాడకుండా పర్సనల్ గా వెళ్ళిపోయి ఒక ఆయన కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇవన్నీ ఆయన ప్రశ్నించవచ్చు, ఈయన ప్రశ్నించవచ్చు. ఎక్కడైతే ఏం చేయట్లేడో ప్రశ్నించవచ్చు. ఆయన అన్న దాని మీద ఈయన సమాధానం అన్నాడు సార్. ఒక మాట అన్నారు, అది వెల్కమ్ చేయొచ్చు. నువ్వు రా అసెంబ్లీకి రా మాట్లాడుకుందాం రా అన్నాడు, అదొకటి వెల్కమ్ చేయొచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఒక మనము అసెంబ్లీ మెంబర్లు అయినప్పుడు ఏదైతే చర్చ ప్రజలకు సంబంధించిందో అసెంబ్లీకి వచ్చి చర్చించుకోవచ్చు, దాని మీద మాట్లాడుకోవచ్చు. కానీ పర్సనల్ గా దిగి ఒక చావు దాకా వెళ్ళిపోతున్నారు, అది హర్షణీయం కాదు. ఈ భాష హర్షణీయం కాదు. ఇవన్నీ చెప్పేది మాటలు ఉన్నాయి. సునీత గారు మళ్ళీ వస్తాను ఒకసారి. శ్రీనివాస్ గారు ఏంటి ఇది?